అనగనగా ఒక నగరంలో లక్ష్మీపతి అనే ఒకతను ఉండేవాడు. అతనికి ఒక సంకల్పం. వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక అందమైన భవనం ఉండేది. ఎవరిదా ఇల్లు అని అడిగితే ఎవరో కోటీశ్వరుడి ఇల్లు అని సమాధానం వచ్చేది. అందుకే అనుకున్నాడు, ఏనాటికైనా ఈ నగరంలోని కోటీశ్వరుల జాబితాలో నేను కూడా చేరాలి అని. దానికోసం యవ్వనం నుండే కష్టపడ్డాడు. రాత్రి మవళ్ళు కష్టపడ్డాడు. 50 ఏళ్లలోపే కొన్ని వేల కోట్లు సంపాదించి కోటీశ్వరుడయ్యాడు. ఒకప్పుడు తాను చూసిన అందమైన భవనాలు లాంటివి 2-3 కట్టించుకున్నాడు. అయినా తృప్తి కలగలేదు. ఇప్పుడునే ఇల్లు కాకుండా నగరం మధ్యలో తన హోదాను చాటేలా, తన ప్రత్యేకతను తెలిసేలా ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టించాలి అనుకున్నాడు. దానికోసం మరింతగా కష్టపడ్డాడు. చివరికి అనుకున్నది సాధించాడు లక్ష్మీపతి. నగరం నడిపొడ్డున విశాలమైన స్థలంలో ఆధ్యాత్మిక సౌకర్యాలు కలిగిన అద్భుతమైన ఇంద్రభవనాన్ని కట్టించాడు. గృహప్రవేశం రోజున నగరంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించాడు. ఆ ఇంటిని చూసి ఔరా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. శబాష్ అంటూ లక్ష్మీపతిని అభినందించారు. అతిథులందరూ వెళ్ళిపోయాక కంటి నిండా నిద్రపోవాలనుకున్నాడు. నెమ్మదిగా కన్ను మూత పడుతుండగా నేను వెళ్ళిపోతున్నాను అని చెవిలో ఎవరో గుసగుసలాడుతున్నట్లుగా అనిపించింది. కళ్ళు తెరిచి చూస్తే ఏమి